ఒకరు చేసే పని కాదు, వ్యక్తులు కావాలి. ఈ వ్యక్తులు ఇప్పుడు నేను నా కుటుంబము అని మొదలు పెట్టింది. ఈ రోజు నా కుటుంబం పెద్దదైంది. నిజం. ఇప్పుడు పెద్దదైపోయింది నా కుటుంబం. ఇప్పుడు 150 మందితో నా కుటుంబం పెద్దదైంది. ఇది 1500 మంది కుటుంబం అవ్వాలి, 15 లక్షల కుటుంబం అవ్వాలి అని ఆశ. ఎంత మన కుటుంబం ఎంత పెద్దదైతే మన సంకల్పాలు సిద్ధించే దిశలో మనం ఎంత గట్టిగా ఆలోచించే వ్యక్తులుగా మారితే మనం ఎంత ప్రభావవంతమైన పని చేయగలుగుతాం. నిజం. ఇది రణపాలు కదండి. ఇది రణపాలండి. రణపాలు కదా. రణపాలు. అదే ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఓహో. ఇవాళ వీళ్ళకి వపనం అయింది. ఏమైందండి? వపనం, క్షౌరం. అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వపనం చేస్తాం అందరు పిల్లలకి. ఒక్కో రోజు చేస్తాము. అట్లా ఈ రోజు వపనం అయింది పిల్లలకి. ఈ రోజు అధ్యయనం లేదు, మధ్యాహ్నం వరకు లేదు. అందుకని ఆడుకుంటున్నారు వాళ్ళు. ఒకసారి అందరూ ఒక చోటుకు వస్తారమ్మా మీరంతా. రండ్రా అందరు ఇటు రండ్రా. శర్మ ఇటు. వాడు చైతన్య ఏడ్రా. వాడు జ్వరం తగ్గిందా? ఎక్కడున్నాడు వాడు? రమ్మను. వీళ్ళంతా జూనియర్స్ అనుకో వచ్చేసారు, కొత్తగా వచ్చుంటారు మీ దగ్గర. కొత్తగా వచ్చారు అందరూ. వీళ్ళకన్నా పెద్దవాళ్ళు వేరే చోటు ఉన్నారు. ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఎవరెవరన్నా చెప్పండి. వీడు మా వ్యాసుడు, వీడు వేరే వ్యాసుడు, ఏదో వాడు మా ధ్రువ, వీడు అంతా కొత్త బ్యాచ్. వీళ్ళంతా కూడా కొత్త బ్యాచ్. వీళ్ళంతా కొంచెం నువ్వు 5 ఏళ్ళైంది కదా వచ్చి. 5 ఏళ్ళైంది. వాడు 4 ఏళ్ళైంది కదా నువ్వు వచ్చి. ఇప్పుడు వీళ్ళంతా ఒక టైప్ ఆఫ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకన్నా పెద్దవాళ్ళు నెక్స్ట్ లెవెల్ లో ఉంటారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ బ్యాచ్ ఉంది అనుకోండి. ఈ బ్యాచ్ పై బ్యాచ్ వాడు వీళ్ళు బాగోగులు చూసుకుంటూ ఉంటారు. సరే వీళ్ళ బ్యాచ్ లో కూడా ఒకడు కాస్త పెద్దవాడు ఉంటాడు, వాడు మిగతా వాళ్ళందరూ బాగోగులు చూసుకుంటూ ఉంటారు. ఇలా పెద్ద టీం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నీ బాధ్యత ఏమిటో రాకేష్? పర్యవేక్షక బాధ్యత వీడిది. వీడు ఏమిటంటే ఇప్పుడు మనం ఎవరైతే నేను చెప్పాను కదా మన కార్యవాహ ఇట్లా ఒక టీం ఉంటుందని, ఆ కార్యవాహ టీం అంతా సమంగా పనిచేస్తుందా లేదా చూడడానికి వీడు పర్యవేక్షకుడు. అంటే వీడు పోయిన సంవత్సరం సహకార్యవాహ బాధ్యత. అంటే పోయిన సంవత్సరం లీడింగ్ టీమ్ లో వీడున్నాడు. సో ఇప్పుడు వాడికి ప్రమోషన్ వచ్చి వీడు వాళ్ళకి మార్గదర్శనం చేసే పనిలో ఉన్నాడు. వీళ్ళు ఎవరండి? వీడు హైదరాబాద్. దీంట్లో కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు చైతన్య మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు అదో వాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి, ఇప్పుడు ఈ ఏజ్ పిల్లలంతా కలిసి వీళ్ళు నేర్చుకున్నది ఏమిటి? ఏదైనా ఒక్కటి ఏమన్నా చెప్పగలుగుతారా? అందరూ కలిసి చెప్తారా? బ్రహ్మన్ దీని అర్థం ఏమిటండి? అదే ఇందాక చెప్పాను కదా నేను, ఏది ఈ లోకం అంతా బాగుండాలి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ వాళ్ళంతా బాగుండాలి అని చెప్తారు కదా. మీ అందరూ ఆశీర్వచనమే ఈ రోజు ఈ ప్రపంచం ఎంత శాంతంగా ఉంది. సత్యం. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని వాళ్ళండి. లోకక్షేమం కోరుకుంటే ఇంకేం కావాలి? అది తప్ప వేరే పని లేదు వాళ్ళకి. అద్భుతం. వీడు ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ అండి. కంగ్రాచులేషన్స్. యూకే సిటిజన్ వాడు. యూకేనా జర్మన్ రా? జర్మన్ సిటిజన్ వాడు. వీళ్ళ అమ్మగారు కార్డియాలజిస్ట్. సో 3 పిల్లలు, వీడు పెద్దవాడు. వాడిని పెట్టారు. మిగతా 2 కూడా ఇక్కడే చేరుస్తారు వాళ్ళు. తల్లిదండ్రులు 2 పూర్తి స్థాయి కార్యకర్తలు. అద్భుతం. నేను ఇందాక చెప్పాను కదా డాక్టర్ గారు పిల్ల డాక్టర్ గా మారుతున్నారని. వీళ్ళ అమ్మగారు రాజేశ్వరి గారు. డాక్టర్లు ఏమిటి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేయడం ఏమిటి? అట్లనే మన దాంట్లో వాడు లేడు సిద్ధు. ఇప్పుడు డబ్బే ముఖ్యం అని అనుకుంటే అక్కడే వాళ్ళు ఎంతో ఇంకా గొప్ప గొప్ప చదువులు చదివించి ఉండేవాళ్ళు కదా. దీంట్లో కూడా చాలా అంటే 60% తల్లిదండ్రులు ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. సో నేను అందరిని అడుగుతున్నానండి మీరు ఇవ్వండి అని, ఆ ప్రకారంగా ఇస్తున్నారు. మొత్తం వీళ్ళంతా బంగారు తండ్రులు. అండ్ ఇంకోటి మీరంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి నిండు 100 ఏళ్ళు చక్కగా సంతోషంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఆడుకోండి. మీరు తిన్నారా? మీరు వెళ్ళండి. భోజనం అయిపోయింది, ఆడుకోండి. వీడు చాలా సంతోషంగా ఉంది సార్. మా చైతన్య అండి, భాగవతుల చైతన్య శర్మ. మా లీడర్ వీడు. ఏంది బాధ్యత? పర్యవేక్షక బాధ్యత. అంటే లేటెస్ట్ టీమ్ వీళ్ళంతా పాత టీం అన్నమాట. పోయిన సంవత్సరం నువ్వు ముఖ్య శిక్షకుడు కదా? కాదు, 50 సంవత్సరం. ఇప్పుడు పెద్ద పిల్లలందరూ ఎక్కడున్నారు సార్?
ఉన్నారు కదా, వీడో పెద్ద పిల్లలు, వీడో వాడు. మీ వాళ్ళందరూ బిఏజ్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు నాన్న? సరే అందరు రండిరా, పెడదామా? అట్టే పెడదాం, అట్టే పెడదాం, కలపండి. అట్టే పెడదాం. మా తాతగారు పెట్టారు. ఓహో సార్, అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇది ఇన్ని ఎకరాలు అని చెప్పని, ఇదంతా కూడా అంటే మీకు వంశపారంపర్యంగా నాకు అందిన భూమి. ఓహోహో. ఈ భూమి అంటే 7 ముక్కల్లో వచ్చింది. మా పెదనాన్న చిన్నాన్న వాళ్ళందరితో మాట్లాడి ఒక దగ్గర తెచ్చుకున్నాం. అంటే ఇక్కడ యాక్చువల్గా మా తాతగారు 54 ఎకరాల భూమి. మా తాతగారు, మా నాన్న అన్నదమ్ములు 4 వాళ్ళు. మా నాన్నకి 16 ఇచ్చింది. తర్వాత మా చెల్లెళ్ళిద్దరికి ఒక ఎకరం ఇచ్చి మా ఇద్దరికి 7 ఎకరాలు. నా 7 ఎకరాల్లో నా 7 ఎకరాలు ఒక దగ్గర తెచ్చుకున్నాను. అందరూ సపోర్ట్ చేశారు అట్లాగా. సో అది అన్న సదనం అండి. అక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్ అంటే ఇప్పుడు మనం నిర్మాణాలు చేయాలనుకునే స్థలంలో ఆగ్నేయ భాగం అది. సో అక్కడే మనకి సరిపడా కిచెన్, పిల్లలు భోజనానికి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పిల్లల భోజనానికి, గ్రౌండ్ ఫ్లోర్ లో అతిథుల భోజనానికి కిచెన్, ఒక చిన్న స్టోర్ అవి ఉంటాయి. ఇది ఏంటి గుడి కడుతున్నారండి? ఇదేమో రాజశ్యామలాదేవి దేవాలయం. సమస్త విద్యలకి అధిపతి ఆవిడ. అవునండి, అందుకే ఆవిడ అంటే శక్తి పంచాయతనం అంటామండి. అమ్మవారు మధ్యలో ఉండి గణపతి, నైరుతిలో గణపతి ఉంటారు, ఆగ్నేయంలో శివుడు, ఈశాన్యంలో విష్ణుమూర్తి, వాయువ్యంలో సూర్యనారాయణమూర్తి. ఇది వీళ్ళ యొక్క పొజిషన్స్. రాజశ్యామలాదేవి అమ్మవారు మధ్యలో పెద్ద విగ్రహం, 5 అడుగుల విగ్రహం వస్తుంది. మార్చ్ ఏప్రిల్ లో చేయాలి. 2026 దేవాలయం రెడీ అవుతుంది. అమ్మవారి విగ్రహం కూడా వచ్చేసింది. ఎక్కడ పెట్టారండి? అక్కడ నేను చూపిస్తాను మీకు. అక్కడ ఎల్లో వర్క్ కవర్ కనిపిస్తుంది. ఆ కవర్ లో ధాన్యంలో ఉంది, అమ్మవారు కూర్చుని ఉన్నారు. ధాన్యంలో పెడతారా? ధాన్యంలో పెడతాం, టైం ఉంది కదా, పాడైపోతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు మధ్యలో దేవాలయం చుట్టూ ఒక 8 ఫీట్ల ప్రదక్షిణ వీధి. తర్వాత దేవాలయం చుట్టూ మెయిన్ పాఠశాల బిల్డింగ్. ఇప్పుడు దేవాలయం ప్రదక్షిణ వీధి అయిన తర్వాత ఒక 27 ఫీట్ల వెడల్పు, ఇలా 150 ఫీట్ల పొడవు, ఇలా 27 ఫీట్ల వెడల్పు, ఇలా 130 ఫీట్ల పొడవుతో చుట్టూ పాఠశాల బిల్డింగ్ ఉంటుంది. ఈ అమ్మవారి దేవాలయానికి వెళ్ళడానికి తూర్పు నుంచి ఒక 10 ఫీట్ల దారి, దక్షిణం నుంచి దారి, పశ్చిమం నుంచి, ఉత్తరం నుంచి, 4 వైపుల నుంచి లోపలికి వెళ్ళడానికి దారులు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ క్లాస్ రూమ్స్ అండి. ప్రతి బ్యాచ్ కి ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. మనం ఇలా వెళ్దాము. సెకండ్ ఫ్లోర్ లో 500 మంది విద్యార్థులు ఉండడానికి సరిపడా 4 హాళ్లు. ఇది మెయిన్ పాఠశాల బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ చుట్టూ ఈ 30 ఫీట్ల రోడ్డు ఉంటుందండి చుట్టూ. మనం ఏమంటామంటే అమ్మవారు, స్వామివారు వాళ్ళకి నమస్కారం చేయాలి, అలాగే వేద విద్యార్థులు కూడా నమస్కారం చేయాలి. ఎందుకంటే వేదం చదివేటువంటి వాడు సాక్షాత్తు పరమశివుడు అని చెప్తారు. వేద శివో వేద వేదాధ్యాయి సదాశివ అంటారు. అందుకని ఇక్కడ నువ్వు ఈ చుట్టూ ప్రదక్షిణ చేయి చక్కగా. సో వేద విద్యార్థులకి చేసినట్లయింది, దేవుడికి చేసినట్లయింది, శుభ్రంగా అట్లా ఆలోచన అనమాట. సో ఇదంతా కూడా ఒక 4 సంవత్సరాల్లో ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి. ఇప్పుడు ఇది అధ్యాపకుల క్వార్టర్స్, ఒక 20 యూనిట్లు అండి ఇవి. దీంట్లో టీచర్స్ కి, వంట వాళ్ళు, మన మేనేజర్లు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ వసతులు. ఇక్కడ ఇప్పటికి 20 యూనిట్లు వచ్చాయి. ఇంకొక 3 ఫ్లోర్లు కట్టాలి తర్వాత భవిష్యత్తులో. అంటే ఫేజ్ 2 వరకు అడ్జస్ట్ అవుతారు. ఫేజ్ 2 కన్స్ట్రక్షన్ లో పాఠశాల బిల్డింగ్, అధ్యాపకుల క్వార్టర్స్ పెంచడం, యాగశాల, ఇంకొక అతిథి గృహము. ఇట్లా వస్తే ఎవరన్నా ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ 1 రోజులు ఉంటాను అన్నారు అనుకోండి, మీకు గది ఇవ్వడానికి రెడీగా అట్లా అన్ని ప్లాన్లు చేస్తాం. ఈ పిల్లలు ఆడుకునే టైంలో కూడా ఆ డ్రెస్ తీయకుండా ఆడుకుంటున్నారండి. అవును, అంటే తీయకూడదా? అట్లా అలవాటు, షర్ట్ వేసుకోవచ్చు, టీ షర్ట్ వేసుకోవచ్చు. సాయంత్రం పూట శాఖ సమయంలో, కర్రసాం సమయంలో వాళ్ళు ప్యాంటు వేసుకుంటారు. అమ్మవారి విగ్రహం. ఈ అమ్మవారు ఎవరండి? రాజశ్యామలాదేవి. అయితే 2 విగ్రహాలు వచ్చాయి. అంటే ఇది విగ్రహం వాళ్ళు ఇచ్చారు, మనం ఈ శిల్పులు చేశారు. అయితే ఇంకొంచెం బాగుండాలి అనే ఉద్దేశంతో మనం మహాబలిపురం నుంచి ఇంకొక విగ్రహం చేయించాం. అమ్మవారు ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ విగ్రహం అని చేయించాం ఇంకోటి, అది గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది. ఈ అమ్మవారు అందరికి అందుబాటులో ఉంటారు. రోజు పేడ అలిగిస్తారండి ఇక్కడ? అలిగిస్తామండి ప్రతిరోజు. అమ్మ బాబోయ్. ఒక వేద పాఠశాల అంటే అది ఒక జైలు లాగా ఉండకూడదు, అది ఒక పెద్ద ఇల్లు లాగా ఉండాలి. అక్కడ తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు,
అత్తలు అందరూ ఉండాలి. ముగ్గు ఉంటే ఇవ్వండి, ముగ్గు పెడతాను ఇక్కడ. ముగ్గు లేకుండా ఉంది. అమ్మ ముగ్గుందా? అబ్బా ఎన్నాళ్ళకో నా కోరిక. అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కదా, అవును కదా. ముగ్గు పెట్టే అవకాశం ఉందా? ముగ్గుందా? అన్నపూర్ణ గారండి, అన్నపూర్ణ గారు గోపాల్ గారు దంపతులు ఇద్దరు కూడా మన మేనేజర్లు. ఓకే ఓకే. వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారు. అంతే కదమ్మా? మా ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వాళ్ళకి. పెద్దవాడు పెళ్లి చేశారు, రెండోవాడు పెళ్లి చేయాలి వాళ్ళు. ఓహోహో. సో ఇక్కడే ఉంటారు. సో నేను చెప్పాను కదా ఇందుకు బాబాయిలు పిన్నులు అందరూ ఉండాలని. అలా అత్త, వారు ఒక అత్త. అట్లానే శిరీష్ గారిని ఇందాక నేను ప్రస్తావించాను. 3 ఏళ్ల క్రితం కరెక్ట్ గా ఇవాళ వచ్చారని చెప్పాను. ఆ ఇంట్లో వారు ఉంటారు, వారు ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే. సో వారు పిల్లలకి ప్రతిరోజు కథలు చెప్తారు పిల్లలకి. ఓకే ఓకే. అట్లనే నిర్వహణలో సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు. ఇక్కడ సపోజ్ నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ గుడి అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ ఎవరికైనా ఇక్కడ వచ్చి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా అకేషన్ ఏదైనా చేయాలంటే కనుక ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు సంప్రదాయబద్ధంగా వ్యవహారం, ఇప్పుడు ఉపనయనం పెళ్లి అనేది ఏమో ఫంక్షన్, అది హడావిడి. నేనేమో పెళ్లికి ఇద్దాం కానీ అది వేరు. కానీ ఉపనయనం చేసుకోవాలంటే దీక్షా ఉపనయనం చక్కగా 4 రోజులు ఉపనయనం చేసుకోండి హాయిగా. ఇక్కడ ఉండండి, నేను వ్యవస్థ చేస్తాను. ఖర్చులు మీరు పెట్టుకోండి చాలు. రెంట్లు అవి ఏమి వద్దు. మన ఇల్లు ఇప్పుడు నేనేమంటానంటే ఇది మన ఇల్లు, మనం ఇక్కడ చేసుకోవాలి శుభ్రంగా. అద్భుతం. ఆ ఖర్చు ఒకటి పెట్టుకుంటే సరే.